ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా మాట తప్పి ప్రజలపై భారం వేస్తున్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలపై పన్నుల మీద పన్నులు వేయడం దుర్మార్గమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోనే 85,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. అందుకే ఈ ప్రభుత్వ తీరుపై ఉద్యమ పాట పడుతున్నామని, ఇందులో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఛార్జీలను కూడా వెనక్కి తీసుకోవాలనేటువంటిది ఈ పోరుబాట కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీయదలుచుకున్నాం. 15,500 కోట్ల రూపాయల పైగా ప్రజలపైన భారాలు మోపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎన్నికల ముందు ఊరూరా ఉపన్యాసాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఛార్జీలు నేను 5 ఏళ్లలో పెంచను, పైగా ఎవరికి వారు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేటట్టు చేసి వాళ్ళకే ప్రభుత్వం నుంచి ఆదాయం వస్తుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు తిరక్కముందే ఈరోజు 15,500 కోట్ల రూపాయలు ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపైన భారం మోపుతా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం రోజు నుంచి కూడా రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయని, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పడం అనేటువంటిదే ప్రజలకిచ్చిన హామీలను పక్కన పెట్టడానికి, ప్రజలపైన భారాలను మోపడానికే ఇట్లాంటి ప్రచారాన్ని చేస్తూ వస్తున్నాడు. ధరలు పెరిగినా గత ప్రభుత్వాన్నే నిందిస్తూ ఉన్నాడు. ఈరోజు చివరికి చాలా అందమైనటువంటి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. విజన్ 2047 లేకపోతే విజన్ 2029 అనే పేరు మీద ఈరోజు చంద్రబాబు చెప్తున్నటువంటి విజన్ను ప్రజల చేతులతోనే ప్రజల కళ్ళు పొడిచేటువంటి విధంగా ఉంది. ప్రపంచ బ్యాంక్ ఏదైతే చెప్తుందో ప్రతి సర్వీసుకు కూడా డబ్బులు వసూలు చేయాలా, ఉచితంగా ఒక్క సర్వీస్ కూడా ఇవ్వకూడదనేటువంటి ప్రపంచ బ్యాంక్ విధానానికి అనుగుణంగానే ఈ విజన్స్ అన్నీ కూడా తయారు చేశారు. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా అమలు జరిపితే ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు పెరుగుతాయి, సంపద సృష్టిస్తా, అభివృద్ధి చేస్తా అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెద్ద ఎత్తున ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలే కాకుండా రాబోయే జనవరి నుంచి ఆస్తి పన్నులు పెంచబోతూ ఉన్నాడు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచబోతూ ఉన్నారు, యూజర్ ఛార్జెస్ పెంచబోతూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో వేసేటువంటి రోడ్ల నిర్మాణానికి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలనేటువంటి, టోల్ వసూలు చేయాలనేటువంటి నిర్ణయం ఇప్పటికే చేశారు. ఇప్పటికే కన్సల్టెన్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే టెండర్ విధానాల్లో కూడా మార్పులు తీసుకొచ్చినారు. రాబోయే కాలంలో ప్రతి సేవకు కూడా ఈ ప్రభుత్వం ప్రజలపైన భారాలు మోపబోతూ ఉంది. అందుకనే ప్రజలు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఊహించే ఈరోజు వీటిని ఆఫ్ చేయడానికి, ప్రజలకు అండగా నిలబడడానికి, ప్రజలపైన భారాలు పడకుండా ఉండడానికే ఈరోజు ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ 6 నెలల్లోనే 69,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అమరావతి పేరు మీద మరో 15,000-16,000 కోట్ల రూపాయలు అప్పులు చేయబోతూ ఉన్నాడు. 6 నెలల్లో 85,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతుందో ఈ కూటమి ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. అందుకనే నిన్నటి రోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ప్రభుత్వ సర్వేల్లో 24 మంది మంత్రుల్లో 18 మంది మంత్రులు వాళ్ళు విఫలమైనారు. వాళ్ళ పని చేసేటువంటి పరిస్థితి అధ్వానంగా ఉందనేటువంటిది క్యాబినెట్ మీటింగ్లోనే తానే చెప్పినట్టుగా ఈరోజు వార్తలన్నీ వచ్చినాయి. 18 మంది క్యాబినెట్ సహచరులు పని చేయడం లేదంటే ఈ ప్రభుత్వం పరిపాలనలో విఫలమైందనేటువంటి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ ప్రభుత్వ గ్రాఫ్ రోజు రోజుకు కూడా పడిపోతూ ఉంది. ప్రజలు అప్రమత్తం కాకపోతే, ప్రజలు మేల్కోకపోతే, ప్రజలు పెద్ద ఎత్తున ఈ పోరాట కార్యక్రమాల్లో పాల్గొనకపోతే
ప్రజలకు మరింత భారాలు పడతాయనేటువంటిది కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం.